అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యా ఉద్యోగం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% కల్పించాలని నల్గొండ జిల్లాలో అవగాహన సదస్సును కూడా నిర్వహించిన పరిస్థితి. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు కూడా వచ్చిన పరిస్థితి. మొత్తం కూడా దీనికి సంబంధించిన సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం. సార్, మొత్తం నల్గొండలో ఇలా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు 42% పెంచుతూ అసెంబ్లీలో ఒక చట్టాన్ని పాస్ చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదానికి పంపి 9వ షెడ్యూల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంలో అది రాష్ట్రపతి దగ్గర అది పెండింగ్లో ఉండగానే ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్, పంచాయతీ ఎన్నికలు జరుపుతామని చెప్పేసి ఒకవైపు మంత్రుల స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సో మరి రిజర్వేషన్లు 42% పెంచిన తర్వాతనే మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్కు వెళ్ళాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ కులగణన జరిగిన తర్వాత వాస్తవానికి బీసీలు 56% ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వమే లెక్కలు చెప్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం బీసీలు 56% ఉన్నప్పుడు 56% రిజర్వేషన్ ఇవ్వాలి. ఈ 42% అనేది ఒక మిత్. అయినప్పటికీ సరే, మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ప్రామిస్ చేసినారు కాబట్టి 42%కే మేము కూడా ఓకే అని చెప్పి మీరు ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? కేంద్రం మీద వదిలేసింది. ఇవాళ కేంద్రానికి పంపడంలో ఒక రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ఒకవేళ ఇక్కడే మనం 42% పెంచుతూ జీవో ఇస్తే కోర్టులు ఏంటంటే గతంలో 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదనే జడ్జిమెంట్లు ఇచ్చినాయి. 50% మించి రిజర్వేషన్లు ఇచ్చిన జీవోలు అన్నింటినీ కూడా కొట్టేసినాయి, ఇంక్లూడింగ్ బీహార్లో మొన్న అతను నితీష్ కుమార్ ఇచ్చినటువంటి జీవోను కూడా. కాబట్టి 9th షెడ్యూల్లో పెట్టినట్టయితే ప్రొటెక్షన్ ఉంటుంది. తమిళనాడులో 9th షెడ్యూల్లో పెట్టినారు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ 50% రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ అదే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పంపింది. సరే, మీరు పంపించేసి మా పని అయిపోయిందని చెప్పేసి కూర్చుంటే లాభం లేదు. మీరు అఖిలపక్షాన్ని పిలవండి. అదేవిధంగా వాళ్ళందరితో ఒక యునానిమస్ అభిప్రాయాన్ని తీసుకొని మీరు కేంద్రం దగ్గర వెళ్ళేసి కేంద్రం ద్వారా పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదింపజేసి 9th షెడ్యూల్లో పెట్టించాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. రెండవది ఏంటంటే, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మీరు ఎవరు అడగకన్నా మొదలే ఈ దేశంలో ఎలాంటి గొడవలు లేనప్పుడు కూడా మీరు ఇవ్వాలనుకున్నటువంటి అగ్రవర్ణాలకు 10% ఈడబ్ల్యూఎస్ 103వ రాజ్యాంగ సవరణ చేసి తీసుకుని వచ్చిండ్రు. కేవలం జనవరి 6వ తారీఖులో వాళ్ళు మొదలుపెట్టే జనవరి 16వ తారీఖు లోపల కేంద్ర కేబినెట్ ఆమోదం, లోక్సభ ఆమోదము, రాజ్యసభ ఆమోదము, రాష్ట్రపతి ఆమోదము, జీవో ఇష్యూ దేశవ్యాప్తంగా జనవరి 15 నుంచి అమలు చేశాం. అంటే మీరు అనుకుంటే 10 రోజులలో చేశారు. మరి మీ దగ్గరకు వచ్చి 2 నెలలు అయింది. ఇప్పుడు మరి 2 నెలలు అయింది కాబట్టి మీరెందుకు ఇప్పుడు మా బిల్లును కూడా టేకప్ చేసి ఇమీడియట్గా మీరు 42% రిజర్వేషన్ ఆమోదిస్తూ ఎందుకు మీరు రాష్ట్రపతి ఆమోదం ద్వారా 9th షెడ్యూల్లో పెట్టారు? సో ఇప్పుడు కనీసం బిల్లు పంపిన తర్వాత పార్లమెంట్ సమావేశంలో లేదు కాబట్టి వచ్చే సమావేశంలో ఆయన కేబినెట్ ఆమోదం చేసి రాష్ట్రపతి ఆమోదం ద్వారా 9th షెడ్యూల్లో పెట్టించాలి, రాజ్యాంగ సవరణ జరగాలి. ఖచ్చితంగా మాకు రిజర్వేషన్లు 42% విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో రావాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఏం కోరుతున్నామంటే 42% రిజర్వేషన్ రాకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళకూడదు. వెళ్ళినట్టయితే ప్రజలు తగినటువంటి బుద్ధి మీకు చెప్తారు. ఎందుకంటే ప్రజలు మరోసారి మోసపోవడానికి రెడీగా లేరు. బీసీలు ఆల్రెడీ మీరు కులగణన జరపకుండా ఎన్నికలకు వెళ్ళాలనే ప్రయత్నం మీరు 2024లో చేసినారు. ఓటర్ లిస్టుల ఆధారంగా బీసీలను గుర్తించి ఎన్నికలు జరుపుతామని చెప్పారు. కానీ ఆ రోజున్న సంఘాలన్నీ కూడా గొడవ పెట్టడంతో మళ్ళీ మీరు కులగణన తప్పకుండా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు 42% ప్రామిస్ చేసినారు కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మీరు ఏ విధంగా 42% చేస్తారనేది మీకే వదిలేస్తున్నాం. అది మీరు చేస్తారా, కేంద్రం ఒప్పిస్తారా, అది మీ బాధ్యత, మాకు సంబంధం లేదు. మీరు ఆ 42% మాకు చేయాల్సిందిగా మేము సభ్యులందరూ అభిప్రాయపడడం జరిగింది. మొత్తం కూడా బీసీలు మొత్తం కూడా ఒక తాటి మీదకి వచ్చిన పరిస్థితి. 42% రిజర్వేషన్ ఈసారి ఎట్టి పరిస్థితులు కూడా కావాలని చెప్పినట్టు పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించిన పరిస్థితి. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదిస్తుందా లేదా ఒకవేళ ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా సార్? ఎట్లా ఒకవేళ లేట్ అవుతాయి ఇక్కడ ఎలక్షన్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మేము ఒకటే అంటున్నాం, కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ఓబీసీల మీద చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆమోదించేయాలి. మీరు ఎట్లయితే ఈడబ్ల్యూఎస్ 10 రోజుల్లో అమలుపరిచి దేశవ్యాప్తంగా చట్టాలు తీసుకొచ్చి అమలుపరుస్తున్నారో మరి ఓబీసీలకు సంబంధించి ఎందుకు అమలుపరచరు? ఒకటి.
రెండోది మీరు 42% ఇస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం, అది మీ బాధ్యత. మీరు ఎట్లా చేస్తారో చేయండి. కేంద్రం దగ్గరికి ఎవరిని తీసుకెళ్తాడో తీసుకెళ్ళండి, ఒప్పించాలన్నా ఒప్పించండి. ఇట్లా తమిళనాడు వాళ్ళు ఎట్లా చేశారు, జయలలిత ఛాలెంజ్ చేసి వెళ్ళింది చెన్నైలో. నేను గిన 50% బీసీలకు రిజర్వేషన్ తీసుకొని రాకపోతే ఢిల్లీ నుంచి మళ్ళీ చెన్నైలో అడుగుపెట్టినని చెప్పి ఛాలెంజ్ చేసిపోయింది. ఢిల్లీలో కూర్చుంది. 1.5 మంత్లో ఆమె పార్లమెంట్లో ఆమోదింపజేసి 9th షెడ్యూల్లో పెట్టినారు. 9th షెడ్యూల్లో పెట్టుకుని మళ్ళీ చెన్నైకి వచ్చింది. ఆ ఛాలెంజ్ తీసుకొని వెళ్ళమని చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా. బీసీలకు సంబంధించిన ఉద్యోగాలకు వస్తే ఏదైతే విద్యా రంగంలో కూడా చాలా వరకు బీసీలు వెనుకబడినటువంటి పరిస్థితి. పెద్ద పెద్ద కాలేజీలలో కూడా బీసీలకు సంబంధించిన ఇప్పటికీ రిజర్వేషన్ లేక కూడా వాళ్ళు చదువుకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సార్. మొత్తంగా ఎట్లా చూడొచ్చు సార్? 100% ఈ దేశంలో స్వాతంత్రం రాకపూర్వమేమి మనుధర్మ పాలన ప్రకారం ఓ శూద్రులు అనే వాళ్లకు ఆస్తి హక్కు, విద్యా హక్కు లేకుండా చేసి వాళ్ళని అనగదొక్కింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ అగ్రకులాలు, అగ్రవర్ణాల చేతిలో పాలన పోవడంతో ఈ బీసీలకు విపరీతమైన నష్టం జరిగింది. ఒకవైపు విద్యా ఉద్యోగాల్లో ఈరోజు కూడా కేంద్రంలో 27% మండల్ కమిషన్ రికమెండేషన్ 1993 నుంచి అమలవుతున్నా ఈరోజు కూడా 22% ప్రభుత్వ ఉద్యోగాలలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో లేరు. ఐఏఎస్లోకి వచ్చేస్తే 14% మించలేరు. మరి ఒకవైపు విద్యా ఉద్యోగాలలో వాళ్ళ పర్సంటేజ్ తక్కువ. ఆర్థిక రంగంలోకి వచ్చేస్తే వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయినారు. ఈ దేశంలో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోయినాయి. 1% జనాభా ఉన్న అగ్రవర్ణాలలో, రిచ్ పీపుల్లలో దేశ సంపద 15% ఉంది. అట్టడుగు వర్గాల్లో 50% మంది దగ్గర 10%కు మించి సంపద లేదు. సో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోయినాయి. రాజకీయ అసమానతలు పెరిగిపోయినాయి. మరి ఈ సందర్భంలో మేమేమంటున్నామంటే బీసీలు వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించబడాలంటే వాళ్లకు రాజ్యాధికారమే ఒకటే మార్గం. ఇవాళ చాలా రాష్ట్రాల్లో బీసీలకు సంబంధించిన పార్టీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటారు. ఇక్కడ కూడా బీసీలకు సంబంధించిన రాజకీయ పార్టీలు తీసుకొని రమ్మంటున్నాం. ఇవాళ తమిళనాడులో డిఎంకే కానీ ఏఐడిఎంకే ఉంది, అవి 2 బీసీల పార్టీలు. బీహార్కి వెళ్ళేస్తే ఆర్జేడీ ఉంది, అదేవిధంగా జనతాదళ్ ఉంది, 2 కూడా బీసీల పార్టీలు. అదేవిధంగా మీరు యూపీకి వెళ్ళేసినైతే ములాయం సింగ్ యాదవ్ పార్టీ ఉంది, సమాజ్వాదీ పార్టీ, బీసీల పార్టీలు. ఇవాళ బీసీల పార్టీలు ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రాలలో బీసీలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు, రాజ్యాధికారం చేపడుతున్నారు. సో ఇక్కడ కూడా అట్లా జరగాలని మేము కోరుకుంటున్నాం. చివరిసారి సార్, ఒకవేళ 42% రిజర్వేషన్లు కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళితే కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? సో ఇప్పుడు మేము ప్రజలని తెలియజేస్తూ ఉన్నాం, మీరు మరోసారి మోసపోతున్నారు. సో ప్రజలు చైతన్యంతో దాన్ని అడ్డుకోవాలి. ఏ విధమైనటువంటి కార్యకలాపాలు ఉంటాయనేది భవిష్యత్తులో మేము ప్రజలతో మాట్లాడి నిర్ధారిస్తాం. మొత్తం కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఒకటే చెప్తున్న పరిస్థితి, విద్యా, వైద్యం, వివిధ రంగాలలో కూడా బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో 42% అమలు కావాలని కూడా చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 42% ప్రకటించి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే దాన్ని అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్లాలని కూడా వీరు సూచిస్తున్నటువంటి ఈ పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.